హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. సితారా నుండి ఫోన్ రాగానే స్టేషన్ కి వెళ్ళడానికి రెడీ అయ్యేవాడు కాస్త డ్రెస్ మార్చుకొని రాఘవ ఇంటికి స్టార్ట్ అయ్యాడు దక్ష్. గంట తర్వాత వైట్ టీస్, బ్లూ జీన్స్, బ్లాక్ హుడీలో రొమాంటిక్ హ్యాండ్సమ్ లా ఎంట్రీ ఇచ్చాడు మన ఏసీపీ దక్ష్ బాబు. హాల్లోనే కూర్చొని తన కోసమే ఎదురు చూస్తున్న సీతు పాపకి లోపలికి వస్తున్న దక్ష్ ని చూడగానే మనసులో వీడేంటి పోలీస్ లా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే ఇలా ఇంత హ్యాండ్సమ్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తూ ఉండిపోయింది. సీతు తనని అలా అడ్మైరింగ్ గా చూడడం గమనిస్తున్న దక్ష్ ఓసారి కళ్ళు మాత్రమే చుట్టూ తిప్పి సరౌండింగ్స్ అంతా స్కాన్ చేసి అక్కడ ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకుని సీతుకు కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్ వదిలాడు గాల్లోకి. అప్పటి వరకు ఓ ట్రాన్స్ లో ఉన్న కంచు పాప దక్ష అలా చేయగానే తడబడి చూపు తిప్పుతూ, నాకు తెలుసు వీడు ఖచ్చితంగా పోలీస్ అయితే అయ్యుండడు, రౌడీగాడు అని పెదాలు మాత్రమే కదిలిస్తూ తిట్టుకుంటుంటే క్షణాల్లో ఇద్దరి ఊపిరి తగిలేంత దగ్గరలోకి వచ్చేసిన దక్ష్ ఆమె మీదకి బెండ్ అయ్యి, నువ్వలా పెదాలు కదిలించి టెంప్ట్ చెయ్యకే కంచు, ఇక్కడే కొరికేయాలని అనిపిస్తుంది నాకు, తర్వాత ఏం జరిగినా నాకే సంబంధం లేదు అని చెవిలో హస్కీగా చెప్పి చెవి తమ్మిను పంటితో కొరికి మరీ దూరం జరిగాడు దక్ష్. అతని ఊపిరి ఆమెని చేరినప్పుడే మాయలోకి వెళ్లిన సీతు పాప దక్ష్ మాటలకి చిత్రంగా ఒళ్ళంతా జల్లుమన్నట్టు అనిపిస్తుంటే మత్తుగా కళ్ళు మూసుకునే టైం మునిపంటితో గాయానికి స్పృహలోకి వచ్చింది. తీరా కళ్ళు తెరిచి చూస్తే దక్ష్ లేడు అక్కడ. చుట్టూ చూస్తున్న తనకి అతను రాఘవ రూమ్ లోకి వెళ్తుండడం కనిపించి ఇడియట్ అని పైకే తిప్పి చేతిలోని పిల్లోని దక్ష్ మీదికి విసిరింది. సరిగ్గా అది తనని తాకే సమయానికి వెనక్కి తిరిగి క్యాచ్ పట్టుకున్న దక్ష్ పిల్లని ఊహించుకుంటూ కౌగిలిలో బంధించి గట్టిగా ముద్దు పెట్టి మళ్ళీ సీతు మీదికి విసిరేసి రాఘవ రూమ్ లోకి వెళ్ళాడు దక్ష్. ఆ నిజంగానే ఇడియట్ వీడు ఎంత మాయ చేశాడు అని దక్ష్ కొరికిన చెవితమ్మను చేత్తో తడుముకోగా ఇంకా అతని ఎంగిలి తడి అక్కడే ఉండడంతో అది స్పృశించగానే సిగ్గుతో బుగ్గల్ని ఎరుపెక్కించుకుంది సీతు పాప. బాబాయ్ అంటూ లోపలికి వెళ్లిన దక్షిని చూసి యారా ఇలా వచ్చావు అని అడిగారు జానకి. అదేంటి పిన్ని సడన్ గా అంత మాట అన్నావు, నేను ఇక్కడికి రాకూడదా ఏంటి అని అడుగుతున్న దక్ష జబ్బ మీద ఒక్కటి చరిచి, వెదవ నేను రావద్దని ఎవడన్నారా ఇప్పుడు అని అడిగాడు రాఘవ. అబ్బా బాబాయ్ చంపేశావు పో అని జబ్బరుద్దుకుంటూ అంటున్న దక్షిని ఇంకోటి పీకి, చిన్న దెబ్బకే ఇలా నొప్పులు పడిపోతున్నావు, నువ్వేం పోలీసోడివిరా అన్నాడు రాఘవ. ఇప్పుడు నేను పోలీస్ అని నిన్ను నమ్మించడానికి ఇలా కొట్టించుకోవాలా ఏంటి బాబాయ్ అన్నట్టు అలిగాడు దక్ష్. అసలు దక్ష్ బాడికి రాఘవ చెయ్యి దెబ్బ చిన్న దోమ కొట్టినట్టు కూడా ఉండదు. కానీ కావాలని రాఘవ మైండ్ డైవర్ట్ చేయడానికి కోసం అలా అంటున్నాడు మన దక్ష్ బాబు. అది కాదు దక్ష్, నువ్వు స్టేషన్ వెళ్తావు కదా, మరి ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి, ఏదైనా పని మీద వచ్చావా అని అడుగుతున్నా అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది జానకి. హో అదా పిన్ని, ఓ కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇటుగా వెళ్తూ బాబాయ్ని చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పాడు దక్ష్. డిపార్ట్మెంట్ పని మీద వెళ్తే మరి యూనిఫామ్ ఉండాలి కదరా అన్నాడు రాఘవ. అబ్బా ఈ బాబాయ్ ఏ ఒక్కటి వదలడు కదా, నా అదృష్టం బాగుండి డిపార్ట్మెంట్ రోల్కి రాలేదు గాని లేదంటేనా నేనేదో నా కంచుకి లైన్ లో పెడదామని కలర్ఫుల్ గా రెడీ అయి వస్తే అనుకుంటూ అది బాబాయ్ అంటే తర్వాత నా ఫ్రెండ్ ని కూడా కలవాలి అనుకున్నా అని చెప్పాడు దక్ష్. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి దక్షకి కాఫీ తీసుకొస్తా అని లేస్తున్న జానకి గారిని ఆపేస్తూ, నువ్వెందుకులే పిన్ని కూర్చో ముందు, నువ్వు నీతో మాట్లాడాలి అన్నాడు దక్ష్. అరే నీకు కాఫీ తెచ్చాక మాట్లాడతాను లేరా అంటున్న జానకి గారి మాటకి, పర్లేదు పిన్ని ఆ కంచుందిగా దానికి చెప్పు తెస్తుంది అన్నాడు దక్ష్. కంచా ఎవర్రా కంచు, ఎవరా అని ఆశ్చర్యంగా అడిగింది జానకి. ఆచ్ మళ్ళీ దొరికిపోయానా అని నాలుక ఖర్చుకుంటూ, అది కంచు కాదు పిన్ని కాంచన అన్నాడు. హా కాంచన అదెవరు అడిగింది మళ్ళీ. అదే పిన్ని నేను వచ్చేసరికి సోఫాలో ఉందిగా ఓ అమ్మాయి అని చెప్తే, రేయ్ దాని పేరు కాంచనో చంద్రముఖో కాదురా సితారా, మీ బాబాయ్ మేనకోడలు అని చెప్పింది
జానకి. ఓ అవునా, సారీ పిన్ని, మర్చిపోయా అని నాలుగో ఖర్చుకున్నట్టుగా యాక్టింగ్ చేసి, రేయ్ దక్ష్, ఇంకా లాక్కు గాని తెగిపోద్ది అన్నాడు రాఘవ. మొదటి నుండి దక్ష్ కి సీత మీద ఉన్న ఇంట్రెస్ట్ తెలిసి. అంతేనంటావా బాబాయ్ అన్నట్టు ఓ లిక్కిచ్చాడు దక్ష్. అంతే అన్నట్టు కళ్ళార్పాడు రాఘవ. సీతూ అని పిలిచి దక్షికి కాఫీ కాఫీ, మావయ్యకి జ్యూస్ తీసుకురా తల్లి అని అరిచి చెప్పింది జానకి. హా సరే అత్త అని హాల్లో నుండి చెప్పి కిచెన్ లోకి వెళ్ళిపోయింది సీతు. ఇంకేంట్రా ప్రతిసారి నువ్వే వస్తావ్, ఓసారి అమ్మ వాళ్ళని తీసుకురావచ్చుగా అంది జానకి. అవునవును, రేపోసారి అమ్మ నాన్నని తీసుకురారా, తేల్చాల్సిన మ్యాటర్స్ చాలా ఉన్నాయి అన్నాడు రాఘవ. ఏంటి బాబాయ్ అని కళ్ళు తేలేసి అడిగాడు దక్ష్. ఇక మనం బ్యాక్ టు స్విస్ కి వచ్చేద్దామండి. అగస్త్య వెళ్ళిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ లోకి వెళ్ళిన అభయ కాసేపు అక్కడ బెడ్ సైడ్ టేబుల్ మీద తన ఫోన్ చూసి ఓపెన్ చేసి చూడగానే అందులో మొదటి కాంటాక్ట్ నేమ్ భయం అని తనదే ఉండడం చూసి అగస్త్య తనకి పెట్టిన ఆ భయం పేరు చూసి తల కొట్టుకొని ఒక్కో కాంటాక్ట్ ని కిందకి వస్తూ స్క్రోల్ చేస్తూ కిందికి వస్తూ ఉంటే ఒకరి ఫోన్ ఒకరి సిమ్ అవడంతో ఇద్దరి కాంటాక్ట్ మిస్ అయ్యి ఉన్నాయి అందులో. కరెన్సీ అని అగస్త్య నంబర్ తాను ఫీడ్ చేసిన కాంటాక్ట్ చూసి అమ్మ బాబోయ్, ఇది గాని ఆయన చూసుంటేనా అని భయపడుతూ టక్కున కాంటాక్ట్ నేమ్ మార్చి బెడ్ మీద కూర్చుంటూ వాళ్ళ అమ్మ నాన్నకి ఆ తర్వాత మావయ్యకి కూడా ఫోన్ చేసి ఓ గంట కాలాన్ని కరిగించాక అగస్త్యకు ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడింది పాప. 5 నిమిషాల తర్వాత ఇంతకు ముందు ఫోన్లో అత్త చిన్నత్త చెప్పిన మాటలన్నీ ఓసారి ఫ్లాష్ బ్యాక్ లో రిపీట్ అయ్యాయి మైండ్ లో. అభయ, నువ్విలా ప్రతిదానికి భయపడుతూ ఉంటే వాడికి నచ్చదు. అసలు నువ్విలా వాడిని చూస్తేనే వణికిపోతే ఇక మీరు ఇద్దరు భార్యాభర్తల బంధాన్ని ఎప్పుడు మొదలు పెట్టేది? మీరు మా కోసం మనవన్నీ ఎప్పుడు ఇచ్చేది అని జానకి గారు అన్నారు. చూడు పిల్ల, నువ్విలా అన్నిటికీ భయం భయం అని ముడుచుకుపోతా అంటే కుదరదు. నా కన్నాకి పని పైసా తప్ప ఇంకో ధ్యాస ఉండదు. ఇప్పుడు పెళ్ళయ్యాక కన్నా ఇంకా ఆ పైసా మాయలోనే ఉన్నాడంటే అది నీ తప్పే అంటాను నేనైతే. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నా కన్నాకి పైసా కంటే ఇంకా విలువైనవి చాలా ఉన్నాయని తెలిసి రావాలి. అది కూడా నీ వల్లే. కాబట్టి ఎప్పుడు ఇలా భయం భయం అని కాకుండా అభయ అభయ అని నీ చుట్టూ తిరిగేలా కొన్ని ప్రేమ పలుకులు బలపులు కులుకులు చిలకల రుచులు చూపించవే తల్లి అంది నీరజ ఆంటీ. వలపులు చిలకలు ప్రేమ పలుకులా అని బెంబేలెత్తిపోయింది భయం. వీడియో కాల్లో అభయ మొహాన్ని చూస్తున్న నీరు పిన్ని, ఏంటి అభయ, ప్రేమ అనగానే అలా మొహం పెట్టావు? నిజం చెప్పు, అసలు మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమేనా? మరి ఆ రోజు నా కన్నా నిన్ను మెడ మీద ముద్దు పెట్టి కొరకడం అని అనుమానంగా అడిగింది నీరు. అభయ కంగారుగా టక్కున తలెత్తి అదంతా నిజమే అత్తయ్య, నిజంగా అగస్త్య గారే కొరికారు అని చెప్పేసింది గడగడ. అంటే కన్నాకి ఇష్టం నీకు ఇష్టం లేదు అంతేనా అడిగింది నీరజ. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నాకు కూడా అగస్త్య గారంటే ఇష్టమా అంటే ఇష్టమే, కానీ ఇష్టం కన్నా ఎక్కువ భయం అత్తయ్య అంది భయం పాప. ఇష్టం అంటూనే భయం అంటావేంటి అభయ? అసలు మీరిద్దరి మధ్య అది జరిగిందా అని అనుమానంగా అడిగింది నీరజ పిన్ని. నీరజ అలా అడగగానే మార్నింగ్ అగస్త్య చేసింది గుర్తొచ్చి సిగ్గుతో తల వాల్చేసింది పాప. నీరు ఆంటీ ఆ సిగ్గు చూసి నిజంగానే వాళ్ళ మధ్య ఆ ఆ ఈ అహా కూడా అయిపోయిందేమో అనుకుని అన్నీ అయ్యాక కూడా ఇంకా భయమేంటి అభయ అంది నీరు ఆంటీ. అయ్యో అత్తయ్య, అది అని తడబాటుగా చెప్తున్న అభయను చూసి ఆపేయి ఆపేయిక, నువ్వేం చెప్పొద్దు అభయ, నాకంతా అర్థమైపోయింది. నీకు సిగ్గెక్కువ, నాకన్నాకి బిజినెస్ పిచ్ ఎక్కువ, వెరసి మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ లైఫ్ లో ప్రేమ తక్కువ, ఫీలింగ్స్ అనే మాటే నిల్లు. సో అని ఆగిపోయింది నీరజ. ఆ సో అంది అభయ. సో ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇక నేను చెప్పేది మాత్రమే నువ్వు విను. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అంది నీరజ ఆంటీ. అత్తయ్య అది అంటున్నా అభయ నోరు మూసేస్తూ అభయ నేను ఆగమన్నానా అనడంతో నోటికి జిప్పేసేసి చెప్పండి అత్తయ్య అంది అభయ. ఇప్పుడు నువ్వు
నాతో కాల్ మాట్లాడడం అవగానే వెంటనే కన్నాకి కాల్ చెయ్యి అని ఆర్డర్ వేసింది నీరు. ఏంటి? ఫోనా? అది నేనా? అంది అభయ. ఫోనే. ఫోన్ చేసి కాసేపు కన్నాకి ప్రేమ ముచ్చట్లు చెప్పు. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నానండి అని ప్రేమగా చెప్పు. లంచ్ తీసుకొని ఆఫీస్కి వస్తా అని చెప్పు. అవసరమైతే ఫోన్లోనే ఓ 4 ముద్దులు విసిరేయ్ అభయ. అలా పడుంటాయి అంది నీరజ. అత్తయ్య, ఏం చెప్తున్నారు మీరు? కళ్ళు తేలేసి అడిగింది అభయ. హా, అత్తని కాబట్టే చెప్తున్నానే. ముందు నేను చెప్పింది చెయ్యి అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేసింది నీరు పిన్ని. అదంతా గుర్తొచ్చిన అభయ నీరు పిన్ని ఇచ్చిన ధైర్యాన్ని గుర్తు చేసుకొని జై నీరు అత్త అని తలుచుకొని అగస్త్య నంబర్ కి కాల్ కనెక్ట్ చేసింది భయం. స్టాఫ్ మీటింగ్ తర్వాత 15 డేస్ లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసి తీరాలని ఆర్డర్ వేసి మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చిన అగస్త్య తన క్యాబిన్ కి వెళ్ళగానే తన సెకండ్ నెంబర్ నుండి వస్తున్న కాల్ చూసి ఈ భయం ఎందుకు ఇప్పుడు కాల్ చేస్తుంది, అసలు ఇదంతా దీని వల్లే అని పళ్ళు కొరుకుతూ కాల్ లిఫ్ట్ చేశాడు అగస్త్య. అగస్త్య కాల్ లిఫ్ట్ చేయడం ఆలస్యం పాపకి ఇక్కడ వణుకుడు రోగం షురు మళ్ళీ. వస్తే భయం, ఫోన్ చేసి మాట్లాడకుండా ఏం చేస్తున్నావి? గయ్యున అరిచాడు అగస్త్య. హల్ అగ్ అగ్ అని అక్కడే ఆగిపోతుంది పాపది. హే ముయ్, అసలే తిక్కలో ఉంటే ఫోన్ చేసి ఇలా నత్తిగా మాట్లాడి ఇంకా తిక్కలేపకు నాకు. ఎందుకు చేశావో చెప్పు అని సీరియస్ గా అడిగాడు అగస్త్య. అద్ అద్ అగస్త్య గారు అంటూ మెల్లిగా చెప్తుంటే టక్ 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 అని వినిపిస్తున్న సౌండ్ కి అగస్త్య గారు ఆ సౌండ్ ఏంటి అని అడిగింది భయం. ఇది అడగడానికి ఫోన్ చేశావా? కాదు కదా, మరెందుకు ఫోన్ చేశావో ముందు అది ఏడువు పళ్ళు కొరుకుతూ అన్నాడు అగస్త్య. అంటే అగస్త్య గారు, మీరు లంచ్ చేశారా? అగస్త్య కోపంగా టైం చూసి లేదే, నువ్వు వచ్చి తినిపిస్తావేమో అని నోరు తెరుచుకొని నిలబడ్డా అన్నాడు అగస్త్య. నిజమా అగస్త్య గారు? మరి రానా అంది. దా, మరి నీకోసమే ఎదురు చూస్తున్నా, దా, నువ్వు వచ్చాక బాగా నీకు కూడా తినిపిస్తా, రావే రా అన్నాడు అగస్త్య. అభయ మనసులో నిజంగానే నీరజాతో చెప్పినట్టు అగస్త్య గారు నా చేత్తో తినాలనుకుంటున్నారా అని కాస్త ఆలోచనలో పడింది. అభయ వైపు నుండి సైలెంట్ గా ఉండడంతో ఇక కాల్ కట్ అయ్యిందేమో అనుకుని అగస్త్య కూడా కాల్ కట్ చేసి పక్కన పెట్టేశాడు ఫోన్ ని. ఇక అగస్త్య నిజంగానే రమ్మన్నాడేమో అనుకుని గబగబా కిచెన్ లోకి వెళ్లి వంట మొదలు పెట్టిన అభయ క్యారియర్ తీసుకుని వెళ్ళడానికి రెడీ అయిపోయింది. అభయ కాల్ కట్ చేయగానే వర్క్ లో పడ్డాడు అగస్త్య. 1 గంటలోపు వంటంతా పూర్తి చేసి మరోసారి ఫ్రెష్ అయ్యి క్యారియర్ తీసుకొని అగస్త్య కార్ డ్రైవర్ ను తీసుకొని ఆఫీస్ కి స్టార్ట్ అయ్యింది అభయ. మరో 2 గంటల పాటు సీరియస్ గా వర్క్ చేసుకున్న అగస్త్యకి క్యాథరిన్ తో మీటింగ్ గుర్తొచ్చి లంచ్ టైం కి ఆఫీస్ లోంచి బయటకు వెళ్ళాడు. అవునవును, రేపోసారి అమ్మ నాన్నని తీసుకురారా, తేల్చాల్సిన మ్యాటర్స్ చాలానే ఉన్నాయి అన్నాడు రాఘవ. ఏంటి బాబాయ్ అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు దక్ష్. చెప్పాలా అన్నట్టుగా చూశాడు రాఘవ. ఈలోగా సితార ట్రేలో ఓ కాఫీ కప్ ఓ జ్యూస్ గ్లాస్ తో లోపలికి వచ్చింది. తనని నవ్వుతూ ఓరగా చూశాడు దక్ష్. రాఘవ కోసం జ్యూస్ ఇచ్చి దక్షికి కాఫీ కప్ ఇస్తుంటే కప్తో పాటు పాప వేలిని కూడా గిల్లి కన్ను కొట్టి పాప నోట్లోనే ఓ 4 నాటుబూతులు తిట్టించుకున్నాడు దక్ష్. సీతు ఇన్నర్ ఫీలింగ్స్ జానకికి తెలియకపోయినా రాఘవకు అర్థమవుతుంటే థూ యదవ, సిగ్గులేదేంట్రా అన్నాడు రాఘవ. దక్ష్ మాత్రం ఏం పర్లేదు అన్నట్టుగా నాలుక బయట పెట్టి సీతుని చూసి నవ్వుతుంటే పె అంటూ దక్షికి ఓ లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది సీతు. కాసేపు రాఘవతో మాట్లాడాక కాఫీ తాగేసి సరే పిన్ని, నువ్వు బాబాయ్ దగ్గరే ఉండు, నేను వెళ్తాను అని లేచాడు దక్ష్. సరే దక్ష్, జాగ్రత్త అన్నారు జానకి. రేయ్, రేపు అమ్మా నాన్నని తీసుకురా మరోసారి చెప్పాడు రాఘవ. అలాగలాగే బాబాయ్ అంటూనే రింగవని కాల్ లిఫ్ట్ చేసి హలో అంటూ ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిన దక్ష్ నవ్వు చూసి తను కూడా నవ్వుకున్నాడు రాఘవ. ఇక దక్ష్ వెళ్ళగానే కాలీ కప్స్ కిచెన్ లో పెట్టడానికి వెళ్తున్న జానకి గారిని కాసేపు అక్కడే ఉండమని చెప్పాడు రాఘవ. బయటకు వచ్చిన దక్షికి సీతు పాప హాల్లో కనిపించకపోయేసరికి నేరుగా సీతు రూమ్ లోకి వెళ్ళడానికి పైకే వెళ్ళిపోయాడు దక్ష్. దక్ష్ చేసిన పనికి అతన్ని తిట్టుకుంటూ రూమ్ లో బండబూతులు తిట్టుకుంటూ అటూ ఇటూ ఫ్రస్ట్రేషన్ తో తిరుగుతుంది సీతు పాప.
దక్షిణ తిట్టుకోవడం పైనే ఫుల్గా కాన్సన్ట్రేషన్ పెట్టిన పాప అతను లోపలికి రావడం డోర్ లాక్ చేయడం కూడా చూసుకోలేదు పాపం. పెదాలు మాత్రమే కదిలిస్తూ తిడుతున్నా కూడా ఆ పెదాల మాటన బూతులు దక్షకి అర్థమవుతుంటే వెనక నుండి తనను చుట్టేసి ఓ చేత్తో నోరు మూయడం, మరో చేత్తో సీతుపాప నడుము పిండి పిసికినట్టు నలిపేయడం, మునిపంటితో మెడ మీద పదునైన ఘాటు పెట్టడం, మూడు ఒకేసారి జరిగాయి. మూడు చర్యల్లో కనీసం ఒక్కదానికి రియాక్ట్ అయ్యి అరుద్దామన్న ఛాన్స్ లేకుండా పకడ్బందీగా స్కెచ్ వేశాడు దక్ష్. అతని అరచేయి మాట నుండే అని అరుస్తున్న సీతూ పాప అరుపులు దక్ష చెవులకి మోర్నింగ్స్ లాగా వినిపిస్తుంటే ఈసారి టీషర్ట్ను అడ్డు తీసి నేరుగా ఆమె నడుమును నలిపేసింది దక్ష అరచెయ్యి. చల్లగా తగిలిన అతని చేతి స్పర్శకు ఓవైపు మత్తుగా ఉన్నా మరోవైపు నోటిని మూసి ఉండడంతో తిక్కలేచిన సీతు తన డాబర్ రెడ్ దంతాలతో స్ట్రాంగ్గా దింపేసింది దక్ష అరచేతిలో. అంతే, దెబ్బకి చేతిని వెనక్కి తీసుకుంటూ హాచ్ రాక్షసి అన్నాడు దక్ష. దక్ష తన పట్టు లూజ్ చేయడమే ఆలస్యం. స్ప్రింగులా వెనక్కి తిరిగిన సీతు, నేను కాదురా రాక్షసి, నువ్వు నువ్వు రాక్షసుడివి, మాన్స్టర్, జాంబీ అని నాన్ స్టాప్ గా తిడుతున్న సీతు పెదాలను లాక్ చేసి సౌండ్ ని మ్యూట్ చేశాడు దక్ష్. దక్ష్ పనికి సీతు పాపలో బీపీ పెరిగిపోయి ఇక ఆగనంటూ అందుబాటులో ఉన్న దక్ష్ వీపు మీద దబదబా తబలా వాయించింది కాసేపు. కొట్టింది, గిల్లింది, గిచ్చింది, రక్కింది. అబ్బే, ఎన్ని చేసినా దక్ష్ బాబు పెదాలు వదలడే. ఇక కొట్టి కొట్టి గిచ్చి గిచ్చి అలుపొచ్చి సైలెంట్ అయిన పాపని ముద్దుకు బ్రేక్ ఇవ్వకుండానే తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తన మీదికి చేరిపోయాడు దక్ష్. ఆ తర్వాత మెల్లగా పెదాలు వీడి, రాక్షసి, నువ్వు అసలు ఆడపిల్లవేంటి, ఆ బూతులేంటి, పైగా ఆ గిచ్చుళ్ళు కొరుకులు, అసలు లంకిని శంకినీలు కూడా నీలాగే ఉండరేమో, వాళ్ళని మించిపోతున్నావే సైకో అన్నాడు దక్ష్. అయితే పోయి ఆ శంకినీనే పెళ్లి చేసుకోపోరా, ఆ లంకినితోనే ముద్దులాట ఆడుకోపో, నా దగ్గర ఎందుకు వచ్చావు అంది సీతు కోపంగా మూతి తిప్పుతూ. కానీ నాకు ఈ కంచు కనకమే నచ్చింది సీతు అన్నాడు బుగ్గలాగుతూ దక్ష్. ఇక బ్యాక్ టు స్విస్ అండి. వచ్చేయండి మళ్ళీ స్విస్లోకి. మరో 2 గంటల పాటు సీరియస్గా వర్క్ చేసుకున్న అగస్త్యకి క్యాథరిన్తో మీటింగ్ గుర్తొచ్చి లంచ్ టైంలో ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాడు అగస్త్య. అగస్త్య కార్ ఆఫీస్ కాంపౌండ్ దాటడం, అభయ పాప వస్తున్న కార్ కాంపౌండ్లోకి ఎంటర్ అవడం ఒకేసారి జరిగింది. పార్కింగ్ లో కార్ దిగిన అభయ భయంగానే చుట్టూ చూసింది. తన ఎదురుగా 40 అంతస్తుల బిల్డింగ్. దాని మీద ఏఎన్ ఆంథ్రాస్ అని స్టైలిష్ బోర్డ్ ఇటాలిక్ లో రాసి ఉంటే ఆ లోగో చూస్తూ మెల్లిగా ముందుకు వెళ్ళింది అభయ. ఆఫీస్లో ఎవరికి అగస్త్యకి పెళ్ళైందని కానీ అభయ ఎవరో గానీ తెలియకపోవడంతో లోపలికి వెళ్తున్న అభయని రిసెప్షన్లో ఆపేస్తూ, ఎక్స్క్యూజ్ మీ మేడం, వాట్ యు వాంట్ అని అడిగింది రిసెప్షనిస్ట్. మన పాపకి ఆఫీస్ అవి కొత్త కాకున్నా భయం అనే జబ్బు ఒకటి ఏడ్చిందిగా. మామూలుగానే బయట కొంచెం భయమే మెయింటైన్ చేసింది, కానీ అగస్త్యని చూస్తే మాత్రం ఆ భయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది పాప. అగస్త్య గారు అంది అభయ. హో, సార్ని కలవడానికి వచ్చారా? ఇంతకీ అపాయింట్మెంట్ ఉందా మేడం అని చీర కట్టుకుని వచ్చిన అభయను పైనుండి కిందకు చూస్తూ అడిగింది రిసెప్షన్. నేను వచ్చానని చెప్పండి అగస్త్య గారికి అంది మెల్లిగా అభయ. వాట్? మీ పేరు చెప్తే చాలా, అపాయింట్మెంట్ కూడా అవసరం లేదా? ఇంతకీ నీ పేరేంటి వటకారంగా అడిగింది రిసెప్షనిస్ట్ పాప. అంటున్న అభయ పేరు తన నోట్లోకి స్ట్రక్ అయిపోతుంటే వెనక నుండి, అభయ, మిసెస్ అభయ అగస్త్యానందన్, ఇది చాలా, ఇంకా డీటెయిల్స్ కావాలా అని ఒక గొంతు వినిపించింది వెనక నుండి. టక్కున తలెత్తి చూసిన రిసెప్షన్ పాప అక్కడ లక్కీని చూసి, సార్ అని భయంగా లేచి నిలబడితే వెనక్కి తిరిగిన అభయం, అన్నయ్య అంది. సార్, అది ఈవిడ అని రిసెప్షనిస్ట్ చెప్తూ ఉండగానే, మేడం అని స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు లక్కీ. సారీ సార్, ఈ మేడం సార్ని కలవాలి అన్నారు అనగానే, రీటా, ఐ రిపీట్, షీ ఈజ్ మిసెస్ అభయ అగస్త్యానందన్ అన్నాడు లక్కీ మళ్ళీ. అప్పుడు క్లియర్ గా విన్న రీటా టక్కున తన ప్లేస్ లోంచి బయటకు వచ్చి అభయ ముందు నిలబడి, సారీ మ్యామ్, రియలీ వెరీ సారీ, ఈ ఒక్క మిస్టేక్ ని ఎక్స్క్యూజ్ చేయండి మ్యామ్, మీరెవరో తెలియక మీతో రూడ్ గా మాట్లాడాను, దయచేసి ఈ విషయాన్ని అగస్త్య సార్ కి మాత్రం చెప్పొద్దు మ్యామ్, రియలీ వెరీ వెరీ సారీ అంటూ సారీలా చెప్పం మొదలు పెట్టింది ఆ పాప. అయ్యో పర్లేదు మేడం అంటున్న అభయ వర్డ్స్ ని సరి చేస్తూ, రీటా అని చెప్పాడు పక్క నుండి లక్కీ కొంచెం సీరియస్ గా. ఉదయం ఉన్నంత జోవియల్ గా ఇప్పుడు కనబడని లక్కీ మాటకి తనను తాను సరిచేసుకుంటూ, ఇట్స్ ఓకే రీటా అంది అభయ పొలైట్ గా.
హ్మ్. అనుకుంటూ అభయ కమ్ అని తన చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు లక్కీ. అభయ నువ్వేంటి ఇక్కడ సడన్ గా అని అడిగాడు లక్కీ. అది అన్నయ్య అగస్త్య గారి కోసం లంచ్ తీసుకొచ్చాను సిగ్గుపడుతూ చెప్పింది అభయ. కానీ నువ్వు వచ్చే విషయం బావకి చెప్పే వచ్చావా అని అనుమానంగా అడిగాడు లక్కీ. ఆయనే రమ్మన్నారన్నయ్య అని మరింత సిగ్గుపడుతూ చెప్పింది అభయ. అవునా? ఎప్పుడు రమ్మన్నాడు? ఐ మీన్ ఏ టైం చెప్పాడు వాడు? అని మళ్ళీ అడిగాడు లక్కీ. అంటే అన్నయ్య టైం అంటూ ఏం చెప్పలేదు కానీ లంచ్ చేశారా అంటే నీకోసమే వెయిటింగ్ అన్నారు అని మెల్లిగా చెప్పింది అభయ. అప్పటికే వాళ్ళిద్దరూ లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ దాటుకొని వెళ్ళిపోతూ ఉంటే అభయ అవి చూస్తూ ఉంది. అగస్త్య క్యాబిన్ ఫ్లోర్ కి రాగానే లిఫ్ట్ లోంచి బయటకు వస్తూ అభయ బావ ఎలా చెప్పాడు నీకేం చెప్పాడో తెలియదు కానీ ప్రెసెంట్ అయితే బావ ఆఫీస్ లో లేడు అని అగస్త్య క్యాబిన్ కి తీసుకువెళ్తూ చెప్పాడు లక్కీ. చాలా పెద్దగా విశాలంగా నీట్ గా ఆర్గనైజ్ చేసిన అగస్త్య రూమ్ చూస్తూ అవునా ఎక్కడికి వెళ్ళారన్నయ్య అని అడిగింది అభయ కాస్త డల్ గా. క్యాథరిన్ వాళ్ళ ఫాదర్ తో బిజినెస్ మీటింగ్ కి వెళ్ళాడు అని చెప్పాడు లక్కీ. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్. స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నేను ఇంకొక లింక్ ఒకటి పెట్టానండి నా పోస్ట్ లో. కాస్త ఆ ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి. స్టోరీ చాలా బాగుంటుంది. ఒక్కసారి విని చూడండి.